ఇరాన్ లో ఊచకోత జరుగుతోందండి. 12,000 మందిని కేవలం 48 గంటల్లో చంపేశారు. రూమ్ లో శవాలను, బియ్యం బస్తాలను ఇలా పడేస్తారో అలా పడేశారు. ఆ వీడియోస్ ను ఇక్కడ పెట్టలేను, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. డిసెంబర్ 28 నుండి ఇరాన్ లో ఉద్యమం జరుగుతోంది అన్న విషయం మనలో అందరికీ తెలుసు. నేను ఆల్రెడీ అప్డేట్స్ ఇచ్చేసా. లేటెస్ట్ న్యూస్, 12 గంటల క్రితం అమెరికా లీవ్ ఇరాన్ నౌ అని చెప్పి ఇరాన్ లో ఉన్న తమ ప్రజలను సిఐఏ, మొసాద్ ఏజెంట్స్ ను వార్న్ చేసింది. జస్ట్ 1 అవర్ బ్యాక్ ట్రంప్ ట్వీట్ పెట్టి ఇంకా గట్టిగా ప్రొటెస్ట్ చేయండి, హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, అమెరికా విల్ హెల్ప్ యూ అని ఇంకా ఈ ఉద్యమాన్ని ఫ్యూల్ చేశాడు. యుఎస్ఏ ఇరాన్ సిటిజన్షిప్ ఉన్న వారిని, తెల్లోళ్లను, యూదులను అరెస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ గా అందరి ముందు ప్రొటెస్ట్ చేసిన వారిని ఉరి తీస్తున్నారు. ఇరాన్ లో పరిస్థితి ఊహకు అందని విధంగా ఉంది. జర్మన్ ఛాన్సలర్ మర్జ్ ఇండియా పర్యటనలో ఏమంటాడు అంటే, ఇరాన్ యొక్క ఆఖరి రోజులు మొదలయ్యాయి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ 12,000 మందిని చంపేసింది. అలీ ఖమేనీ మొన్నటి వరకు స్లోగా రియాక్ట్ అయ్యాడు. సడన్ గా ఎలా ఉద్యమాన్ని ఈ విధంగా అణిచివేస్తున్నాడు అంటే, 3 డేస్ బ్యాక్ ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను కట్ చేసింది. యాజ్ యూజువల్ మంది గొడవల్లో దూరే ఇలాన్ మస్క్ స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేశాడు. ఈ ఇంటర్నెట్ కారణంగా గ్రూప్స్ అండ్ చాట్స్, ఫోన్ కాల్స్ ద్వారా ప్రొటెస్టర్స్ కోఆర్డినేట్ చేశారు. అన్ని మేజర్ రోడ్స్ ను, మేజర్ సిటీస్ ను బ్లాక్ చేశారు, ధర్నా చేశారు. అయితే నిన్న ఇరాన్ కిల్ స్విచ్ ను యాక్టివేట్ చేసింది. రష్యా టెక్నాలజీ ఇది. ఈ కిల్ స్విచ్ ను రష్యా ఇరాన్ కు ఇచ్చింది. ఈ కిల్ స్విచ్ ద్వారా ఇరాన్ స్టార్లింక్ ఇంటర్నెట్ ను జామ్ చేసింది. స్టార్లింక్ శాటిలైట్స్ లోయర్ ఆర్బిట్ లో ఉంటాయి. శాటిలైట్స్ లో ఉన్న రూటర్ కు, ఫోన్ కు మధ్య సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఇంటర్నెట్ వచ్చింది. అయితే ఇరాన్ ఫేక్ సిగ్నల్స్ ను పంపి స్టార్లింక్ సిగ్నల్స్ ను జామ్ చేసింది. ఇంకా సింపుల్ గా చెప్తా, మీరు అండ్ మీ ఫ్రెండ్ 50 మీటర్ల దూరం నుండి మాట్లాడుకుంటున్నారు. ఈ గ్యాప్ లో ఎవరైనా గట్టిగా సౌండ్స్ చేయడం, అరవడం, లౌడ్ మ్యూజిక్ పెడితే మీ వాయిస్ మీ ఫ్రెండ్ కి ఎలాగైతే వినబడుతో సేమ్ అలాగే స్టార్లింక్ సిగ్నల్ ను ఇరాన్ జామ్ చేసింది. అది కూడా రష్యన్ టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు ఇరాన్ లో ఇంటర్నెట్ లేదు, పూర్తిగా బంద్. ప్రతి ఒక్క ప్రొటెస్ట్ లో ఒక మెయిన్ లీడర్ ఉంటాడు. ఇంటర్నెట్ లేనందున ఫాలోవర్స్ అండ్ లీడర్ మధ్య కోఆర్డినేషన్ లేదు. ఇరాన్ పోలీసులు మెయిన్ లీడర్స్ ని ఎత్తుకు వెళ్తున్నారంట. అండ్ ఈ కిల్ స్విచ్ లో చైనా టెక్నాలజీ కూడా ఉంది. సో రష్యా అండ్ చైనా ఇద్దరు హెల్ప్ చేశారు అనుకోవచ్చు. ఇక్కడ ఇరాన్ అండ్ ఉద్యమకారుల మధ్య యుద్ధం జరగడం లేదు, రష్యా అండ్ యుఎస్ఏ మధ్య యుద్ధం జరుగుతోంది. అది ఎలాగో చెప్పే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. అవసరం ఉన్న వారికి ఇది ఉపయోగపడొచ్చు. రోజు రోజుకు ఎక్కడ ఎప్పుడు యుద్ధం వస్తుంది అనేది అర్థం కావడం లేదు. దీంతో పాటు మార్కెట్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. ఇలాంటి టైంలో మార్కెట్ అప్ లో ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడులు గ్రో అవుతాయి. మార్కెట్ వీక్ గా ఉన్నప్పుడు, రిస్క్ ఉన్నప్పుడు పెట్టుబడులు డెప్ట్ అలాంగ్ విత్ ఈక్విటీ కు షిఫ్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా క్యాపిటల్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మన క్యాపిటల్ సేఫ్ గా ఉంటుంది. బట్ పర్సనలీ మార్కెట్ ను స్టడీ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు మన క్యాలిక్యులేషన్స్ ఫెయిల్ కూడా అవుతాయి. అలాంటి వారికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీతో ఉన్న ఒక ఎన్ఎఫ్ఓ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎన్ఎఫ్ఓ పేరు హై గ్రోత్ 2 ఫండ్. ఈ ఫండ్ యొక్క ఫస్ట్ వర్షన్ 2008 లో లాంచ్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ 29.3%, 23.7% రిటర్న్స్ ను గత 5 to 7 ఇయర్స్ లో ఇచ్చింది. అంటే దీని యొక్క పొటెన్షియల్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు సెకండ్ వర్షన్ ఓపెన్ లో ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి లాస్ట్ డేట్ January 15. తెలుగు కస్టమర్ కేర్ కు కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసుకోండి. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి చూడగలరు. దీంట్లో మీరు మినిమం 2,000 రూపీస్ నుండి ఇన్వెస్ట్మెంట్ ను స్టార్ట్ చేయొచ్చు. దీని యొక్క ఎన్ఏవి 10 రూపీస్. మీ మంత్లీ ప్రీమియం లో 120 టైమ్స్ లైఫ్ కవర్ తో పాటు మీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అప్ టు 2.5 lakhs ఉంటే వచ్చే రిటర్న్స్ అండ్ ప్రాఫిట్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. ఎన్ఆర్ఐ మిత్రులకి ఇది మంచి ఆపర్చునిటీ. నెలలా 18,000 ఇన్వెస్ట్ చేసి 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాక్ ఇన్ పీరియడ్ 5 years. సో మీరు పెట్టుబడి పెట్టగలిగే అమౌంట్ నే చూస్ చేసుకోండి. దీని యొక్క లాస్ట్ డేట్ January 15. ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చూడగలరు. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఇరాన్ ప్రొటెస్టర్స్ ను చంపేస్తే యుద్ధ భూమిలో యుఎస్ఏ దిగుతుంది, యుఎస్ఏ ఇస్ లాక్డ్ అండ్ లోడెడ్ అనే మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు యాజ్ పర్ సోర్సెస్ ఇరాన్ 12,000 మందిని చంపేసింది. యుఎస్ఏ యుద్ధ భూమిలో దిగుతుందా అనేది చూడాలి, లేదా ట్రంప్ ఓన్లీ మాటలతోనే యుద్ధం చేస్తున్నాడా అనేది చూడాలి. ఈ రోజు రష్యా రంగంలో దిగి ఇరాన్ అంతరంగిక విషయాల్లో యుఎస్ఏ, ఇజ్రాయెల్ వంటి దేశాలు తల దూర్చకూడదు, ఇరాన్ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే సందేశం ఇచ్చింది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఏమంటాడు, ఈ ప్రొటెస్ట్ కు బీజం వేసింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ అని ఆరోపించాడు. అండ్ పెజెష్కియాన్ గారు యుఎస్ఏతో కూడా ఎంగేజ్ అవుతున్నాడు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవెట్, అంటే డొనాల్డ్ ట్రంప్ చాలా కావాల్సిన వ్యక్తి, ఏమన్నది అంటే ఇరాన్ పై యుఎస్ఏ ఎయిర్ స్ట్రైక్స్ చేయదు, అది లాస్ట్ ఆప్షన్.
ఇరాన్తో చర్చలు జరపడానికి ట్రంప్ ఇష్టపడుతున్నాడు అని చెప్పి ఈవిడ మాట్లాడింది. ట్రంప్ ఒక స్టెప్ ముందుకు వెళ్లి ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% సెకండరీ టారిఫ్ వేస్తాను అని చెప్పి బెదిరింపులకు దిగాడు. ఇరాన్ యొక్క 90% ఆయిల్ను చైనానే కొంటుంది కాబట్టి చైనాపై ఇంకొక 25% టారిఫ్ వేస్తాను, ఈ టారిఫ్ను పాస్ చేయడానికి ఎటువంటి బిల్స్ ఉండవు, డైరెక్ట్గా టారిఫ్ వేయడమే అన్నట్లు ట్రంప్ బెదిరించాడు. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరచి రంగంలో దిగాడు. ఈయన ఏం మాట్లాడతాడు అంటే ఈయన ఎప్పుడూ డబుల్ స్టాండర్డ్స్ లాగా ద్వంద్వంగానే మాట్లాడతాడు. అబ్బాస్ ఇరాన్ లోపల ఏమంటాడు, ఇరాన్ ఆర్మీ సూపర్ పవర్, మా దగ్గర 24 గంటల్లో అసెంబుల్ అయ్యే అణ్వాయుధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ను లేపేస్తాం, డోంట్ మెస్ విత్ అస్, వీఆర్ డాడీస్ అన్నట్లే ఆల్ఫా లాగా అబ్బాస్ ఇంట్లో మాట్లాడతాడు. యుఎస్ఏ దగ్గర వెళ్ళి పిల్లైపోతాడు, ఒమేగా అయిపోతాడు, సాఫ్ట్గా మాట్లాడతాడు. సార్ మేము మా యొక్క అణ్వాయుధాల తయారీను తగ్గిస్తాము, న్యూక్స్ను తయారు చేయము అన్నట్లు అబ్బాస్ అమెరికాతో సాఫ్ట్గా మాట్లాడతాడు. సో ఇక్కడ ఇరాన్ కూడా తెలివైనదే. ఇరాన్ ఒక పక్క రష్యా నుండి టెక్నాలజీస్ ఆయుధాలను తీసుకుంటోంది, ఇంకొక పక్క అమెరికాతో కూడా ఎంగేజ్ అవుతోంది. దయచేసి మా ప్రభుత్వాన్ని కూల్చొద్దు, దయచేసి ప్రజలను రెచ్చగొట్టద్దు ప్లీజ్ అన్నట్లు, స్టార్లింగ్ వంటి ఇంటర్నెట్ను దయచేసి ప్రొవైడ్ చేయొద్దు, మీరు చెప్పినట్లే మేము వింటాము అన్నట్లు బ్యాక్డోర్లో ఇరాన్ అమెరికా కాళ్ళు పట్టుకుంటోంది. ఈ విషయం అందరికీ తెలుసు. సింపుల్గా చెప్పాలి అంటే ఇరాన్లో ఆర్గానిక్గా ప్రొటెస్ట్ జరిగి ప్రజలు తిరుగుబాటు చేశారు. దిస్ ఈజ్ అన్ ఆర్గానిక్ ప్రొటెస్ట్. గదాఫీ, షేక్ హసీనా, నేపాల్ ఓలీ, సద్దాం హుస్సేన్ పై ఎలాగైతే ప్రజలు తిరుగుబాటు చేశారో అలా అలీ ఖమేనీపై కూడా తిరుగుబాటు చేశారు. అలీ ఖమేనీను ప్రజలే గద్దె నుండి దించాలి అని అమెరికా వెయిట్ చేస్తోంది. రష్యా, చైనా ఎలాగైనా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. యుఎస్ఏ వర్సెస్ రష్యా మధ్య జరుగుతున్న గొడవ ఇది. కైండ్ ఆఫ్ ప్రాక్సీ లేదా కోల్డ్ వార్ లాంటిది. రష్యా, ఇరాన్ మధ్య 20 years స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్ కాదు, నాటో స్టైల్ ఒప్పందం కాదు. ఇరాన్ పై దాడి జరిగితే రష్యా రంగంలో దిగుతుంది, అటువంటి ఒప్పందం కాదు. జస్ట్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది అన్నమాట. ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రష్యా. వై అంటే 2022 యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై ఎన్నో శాంక్షన్స్ పడ్డాయి. యూరోప్, ఆఫ్రికా ఇలా చాలా దేశాలు రష్యాతో వ్యాపారం చేయడానికి భయపడ్డాయి. అటువంటి సమయంలో ఇరాన్ రష్యాతో ఎంగేజ్ అయింది. ఎందుకంటే ఇరాన్ పై శాంక్షన్స్ ఉన్నాయి, రష్యాపై శాంక్షన్స్ ఉన్నాయి. సో ఇద్దరు సేమ్ పేస్ లో ఉన్నారు అన్నమాట. ఆ తర్వాత పుతిన్ ఏం చేశాడు, అమెరికా బాధితులైన వెనజులా, ఇరాన్, చైనా వంటి దేశాలతో, నార్త్ కొరియా, ఈ దేశాలన్నిటినీ కలిపి ఒక చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ చీకటి సామ్రాజ్యంలో మొదటి ప్లేయర్ మదురో, సెకండ్ ప్లేయర్ అలీ ఖమేనీ, థర్డ్ ప్లేయర్ షీ జిన్పింగ్. సో వెనుజులా, ఇరాన్ నుండి చీప్ ఆయిల్ ను ఇల్లీగల్ గా దాదాపు 40 షాడో వ్యాసెల్స్ ద్వారా, 40 షిప్స్ ద్వారా వేరు వేరు దేశాలకు, అంటే ఇల్లీగల్ గా యూరోప్ కు, ఇండియాకు, ఆఫ్రికాకు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇలా అన్ని దేశాలకు పుతిన్ అమ్ముతున్నాడు. ఇది పుతిన్ యొక్క చీకటి సామ్రాజ్యం. మదురోను ఎత్తుకుపోయిన తర్వాత పుతిన్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ వెళ్ళిపోయినట్లే. సో ఇప్పుడు అలీ ఖమేనీను ఎలాగైనా పుతిన్ కాపాడుకోవాలి, లేదు అంటే పుతిన్ యొక్క చీకటి సామ్రాజ్యం ధ్వంసమవుతుంది. ఇరాన్ రష్యాకు యుద్ధ సమయంలో షాహిద్ వంటి యుద్ధ డ్రోన్స్ ను సప్లై చేసింది. అండ్ హౌతీ, హెజ్బుల్లా ద్వారా బ్లాక్ మార్కెట్ లో ఆయిల్ ను అమ్మడానికి కూడా ఇరాన్ రష్యాకు హెల్ప్ చేస్తుంది. ఇరాన్ యొక్క షాహిద్ డ్రోన్స్ రష్యాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ప్రతిరోజు దాదాపు 500 డ్రోన్స్ ను రష్యా మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. సో ఈ విధంగా రష్యాకు ఇరాన్ అనేది ఆయుధ పరంగా, ఆర్థిక పరంగా రెండు విధాలా చాలా ఇంపార్టెంట్. ఇరాన్ వల్ల చైనాకు ఏంటి లాభం అంటే మనకు తెలిసిందే కదా. ఇరాన్ దాదాపు 10 లేదా 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రతిరోజు చైనాకు సప్లై చేస్తుంది. చైనా విల్ బై 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ అన్నమాట. అది కూడా మార్కెట్ ప్రైస్ కంటే చాలా చీప్ గా, కొన్నిసార్లు ఫ్రీగా కూడా పంపుతుంది. ఇరాన్ లో తిరుగుబాటు జరిగి ఒకవేళ ఇరాన్ లో పెహెల్వీ ప్రెసిడెంట్ అయితే, పెహెల్వీ ఎవరు, 1979 లో పారిపోయిన రెజా షా కొడుకు, సిఐఏ కు చాలా కావాల్సిన వాడు, డీప్ స్టేట్ ఏజెంట్. ఎలాగైతే బంగ్లాదేశ్ లో ముదురు నాయకులు మొహమ్మద్ యూనిస్ గారిని కూర్చోబెట్టారో సేమ్ అలాగే పెహెల్వీను పప్పెట్ నాయకుడిలా కూర్చోబెడతాడు. పెహెల్వీ యుఎస్ఏ చెప్పినట్లే వింటాడు, వాషింగ్టన్ ఆర్డర్స్ ను ఫాలో అవుతుంటాడు. రష్యాకు డ్రోన్ సప్లై ఆపేస్తాడు, చైనాకు చీప్ ఆయిల్ సప్లైను ఆపేస్తాడు, చాబార్ పోర్టు పనులు ఆపేసి నార్త్ సౌత్ కారిడార్, అంటే ఇండియా నుండి రష్యా యూరోప్ కు కనెక్ట్ అయ్యే నార్త్ సౌత్ ఇంటర్నేషనల్ కారిడార్ ను ఆపేసి ఇండియా పైన కూడా చెక్ పెడతాడు. హెజ్బుల్లా, హమాస్ కు ఫండింగ్ ఆపుతాడు. పెహెల్వీ వస్తే కొన్ని లాభాలు ఉన్నాయి. ఈ ఉగ్రవాదులంతా తగ్గుతారు. హమాస్, హెజ్బుల్లా, హౌతీ ఉగ్రమూకలందరూ తగ్గిపోతారు. ఐడియాలజికలీ ఇతను గ్లోబల్ జిహాద్ ను తగ్గించగలడు. ఇరాన్ అనేది గ్లోబల్ జిహాద్ కు హబ్ గా మారిపోయింది.
ఇక్కడ మనం రెండు విధాలుగా చూడాలి. ఒకటి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, రెండోది ఐడియాలజికల్ ఇంట్రెస్ట్. స్ట్రాటజిక్ గా చూస్తే పెహల్వి ఇండియాకు కూడా ప్రమాదమే. పాకిస్తాన్, ఇరాన్ రెండు యుఎస్ఏ పప్పెట్సే అయిపోతాయి. బట్ ఐడియాలజికలీ మనం చూస్తే అలీ ఖమేనీ ఐడియాలజీ ఏంటి? గ్లోబల్ గా జిహాద్ చేయడం, ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాంను విస్తరించడం. సో ఈ ఐడియాలజీ మనకు కూడా మంచిది కాదు. హమాస్ ను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు పాకిస్తాన్ బంకర్స్ లో ఉగ్రవాదులను ట్రైన్ చేస్తోంది. హమాస్ స్ట్రాటజీని వాడి పెహల్గామ్ లో దాడి చేశారు. హిందువుల పేర్లు అడిగి ప్యాంట్ తీసి అన్ని చెక్ చేసి దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అంటే హమాస్ ను ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి. ఐడియాలజికలీ చూస్తే అలీ ఖమేనీ చాలా ప్రమాదమైన వ్యక్తి. స్ట్రాటజిక్ గా చూస్తే కొన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ అన్నమాట. సో ఈ విధంగా రష్యా కిల్ స్విచ్ ఇచ్చి లాస్ట్ మూమెంట్ లో అలీ ఖమేనీను కాపాడింది అని చెప్పాలి. అయితే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పెట్టాడు, ఐఎమ్ కమింగ్, వి విల్ హెల్ప్ యూ అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏం పెంట చేస్తాడు అనేది చూడాలి. వెనుజులాను ఎందుకు కాపాడలేకపోయింది రష్యా అంటే యుద్ధ భూమిలో టెరైన్ అనేది చాలా ఇంపార్టెంట్. టెరైన్ అంటే భూభాగం. వెనుజులా అన్ఫార్చునేట్లీ కరేబియన్ దీవుల్లో ఉంది, యుఎస్ఏ కు చాలా దగ్గరగా ఉంది. వెనుజులా చుట్టూ 22 యుఎస్ఏ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. వెనుజులా ఆర్మీ ఇరాన్ లాగా స్ట్రాంగ్ ఆర్మీ కాదు. సో అందుకే పుతిన్ మదురోను కాపాడలేకపోయాడు. బట్ ఇరాన్ విషయం వేరు. యాక్చువల్లీ ఇరాన్ లో రెవల్యూషన్ అనేది చాలా ఆర్గానిక్ గా జరిగింది. ఇరాన్ లో జరిగిన ప్రొటెస్ట్ అనేది 40-50 ఏళ్ల వ్యాపారస్తులు, షాప్ కీపర్స్, కడుపు మండిన వాళ్ళు వీళ్ళు చేస్తున్నది. జెన్జీ ప్రొటెస్ట్ కాదండి ఇది. దిస్ ఈస్ నాట్ అండ్ జెన్జీ ఆర్ ఉమెన్ ప్రొటెస్ట్. కడుపు మండి వ్యాపారస్తులు చేస్తున్న ప్రొటెస్ట్ ఇది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అలీ ఖమేనీ దిగిపోతే పెహల్వి వస్తాడు. పెహల్వి యుఎస్ఏ కు చెంచా. ఈ చెంచా ఇరాన్ ఆయిల్ ను డొనాల్డ్ ట్రంప్ కు అమ్మేస్తాడు, లేదా ఇరాన్ నే అమ్మేస్తాడు, ఎవరికి తెలియదు. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్. అలీ ఖమేనీను దించి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను సబటాజ్ చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. ఇరాన్ దగ్గర న్యూక్స్ ఉంటే ఇజ్రాయెల్ కు ప్రమాదం కాబట్టి ఇజ్రాయలీ ప్రజల ప్రాణాలు కాపాడడం అంతవరకే ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్. ఇజ్రాయెల్ కు ఇరాన్ ఆయిల్ పైన, ఇరాన్ లో ఉన్న అరుదైన ఖనిజాల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ట్రంప్ ట్వీట్ చూస్తే మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అన్నట్లు మిగా అని ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ ముస్లిం బ్రదర్హుడ్ గురించి ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఉమ్మా దేశాలకు నేను అడుగుతున్న ప్రశ్న, మీరందరూ ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారు, ఎక్కడ పారిపోయారు? ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడడానికి ఎందుకని యుఏఈ, సౌదీ, తుర్కీ వంటి దేశాలు ముందుకు రావడం లేదు? ఇస్లామిక్ నాటో ఏమైంది? పాకిస్తాన్ ఎక్కడ చచ్చిపోయింది? ఇరాన్ లో 12,000 మంది చనిపోతే ఎందుకు నోర్లు మూసుకున్నారు? అల్ జజీరా ఎక్కడ పోయింది? ఇరాన్ ప్రజలకు ఒక్క పూటే తినడానికి తిన్నుంది. ఇటువంటి సమయంలో ఎందుకని సౌదీ డబ్బులు సహాయం చేయడం లేదు, ధన సహాయం చేయడం లేదు? ఎందుకు ఇరాన్ ను ఇస్లామిక్ దేశాలు కాపాడడం లేదు? మనలలో కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, ఇస్లామిక్ నాటో, ఉమ్మా బ్రదర్హుడ్, ఇరాన్ తోపు, దమ్ముంటే ఆపు, ఇరాన్ ను ఎవరు ఆపలేరు, సౌదీను ఎవరు ఆపలేరు అంటూ ఉంటారు. ఎక్కడ పోయింది ఇస్లామిక్ యూనిటీ? ఇరాన్ గురించి ఎక్కడ ఉన్న ట్రంప్ ట్వీట్ పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న రష్యా, ఆర్క్టిక్ ఓషన్ దగ్గర ఉన్న రష్యా కిల్ స్విచ్ ను సప్లై చేసింది. చైనా టెక్నాలజీ పంపిస్తోంది. 5 కార్గో ప్లేన్స్ లో రష్యా యుద్ధ ఆయుధాలను సప్లై చేసిన విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఐసీలో ఉన్న అలీ ఖమేనీను కాపాడడానికి రష్యా, చైనా సమ్మర్ సాల్వ్స్ కొడుతున్నారు. నార్త్ కొరియా కూడా హెల్ప్ చేస్తోంది. పక్కనే ఉన్న సిస్టర్ నేషన్ ఖతర్, సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్ ఎక్కడ పోయారు? వేర్ ఆర్ యూ హబీబీ? వీళ్ళందరూ ఎందుకు రారు అంటే ఇరాన్ అనేది షియా ముస్లిం కంట్రీ. వీళ్ళందరూ టర్కీ, సౌదీ, యుఏఈ, ఒమాన్, కువైట్ ఈ రిచ్ ఇస్లామిక్ దేశాలన్నీ సున్నీ ముస్లిం దేశాలు. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ సూపర్ పవర్ అవ్వాలి అనుకుంది. మిగతా సున్నీ దేశాల కంటే ఇరాన్ మిలిటరీ పరంగా చాలా పవర్ఫుల్. ఇరాన్ దగ్గర బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ను ఎదుర్కొనే ధైర్యం ఇరాన్ కు మాత్రమే ఉంది. ఇరాన్ దగ్గర డ్రోన్ టెక్నాలజీ, ఆయిల్, న్యూక్లియర్ పవర్ ఇలా చాలా ఉన్నాయి. సున్నీ ఇస్లామిక్ దేశాలు ఈగోకి వెళ్తున్నాయి. ఈ ప్రొటెస్ట్ లో అలీ ఖమేనీ చచ్చిపోతే ఇరాన్ పీడ వదులుతుందిలే. మిడిల్ ఈస్ట్ ను సున్నీ ముస్లిం దేశాలే పాలించుకోవచ్చులే అనుకుంటున్నారే తప్ప రేపు ఇదే యుఎస్ఏ, ఇదే డొనాల్డ్ ట్రంప్ మీ ఇంటి తలుపులు కొడతాడు. ఇరాన్ దిగిపోవడం మనకు కూడా ఇష్టమే. అలీ ఖమేనీ యొక్క ఇస్లామిక్ ఐడియాలజీ మనకు కూడా ఇష్టం లేదు. బట్ ఇలాంటి తిరుగుబాటే హబీబీ రేపు మీ ఇంటి వరకు వస్తుంది. ఇలాంటి ఒక B2 బాంబర్సే బుర్జ్ ఖలీఫా పై, మస్కట్, ఒమాన్, దోహా పై దాడి చేయగలరు. మీరు ఇటువంటి సమయంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి, యూనిటీ ఉండాలి. మీలో మీకే యూనిటీ లేదు కాబట్టే మీ దేశాలను అమెరికా వంటి దేశాలు పాలిస్తుంది. ట్రంప్ రేపు ఇరాన్ పై దాడి చేస్తే ఏమవుతుంది అంటే ఇరాన్ కౌంటర్ గా యుఏఈ, ఖతార్, సౌదీలో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పై దాడి చేయగలరు.
దోహా, రియాద్, కువైట్, మస్కట్ పై దాడి చేయగలదు ఇరాన్. ఇండైరెక్ట్లీ సున్నీ దేశాలను కూడా యుద్ధంలో లాగగలదు ఇరాన్. ఇజ్రాయెల్ పై కూడా దాడి చేయగలదు. సో ఈ విధంగా మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అవుతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఈ విధంగా స్టాక్ మార్కెట్ పడిపోతుంది. కాబట్టే ఇరాన్ లో చాలా సాఫ్ట్ గా రెజిమ్ చేంజ్ జరగాలి, ఆర్గానిక్ గా జరగాలి, ప్రజల తిరుగుబాటు జరగాలి. అలీ ఖమేనీ పడిపోయి ఒక మంచి లీడర్ ఇరాన్ లో కూర్చోవాలి. అతను యుఎస్ఏ కి పప్పెట్ అయి ఉండకూడదు, ఇస్లామిక్ ఐడియాలజీ ఉండకూడదు, ఇతను లిబరల్ గా ఉండాలి, రైట్ వింగ్ అయి ఉండాలి, మంచిగా ప్రజల్ని పాలించాలి, ఇరాన్ ప్రజలకు ఏం కావాలో అదే చేయాలి, ఇజ్రాయెల్ ను ధ్వంసం చేస్తా, హమాస్, హెజ్బుల్లా, హౌతీకు ఫండింగ్ చేస్తా అని మాట్లాడకూడదు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకూడదు, అమెరికా మాట వినకూడదు, ఇండియాతో ఎంగేజ్ అవ్వాలి. ఈ విధంగా ఒక మంచి నాయకుడు ఇరాన్ లో కూర్చుంటే మనందరం హ్యాపీ. యుఎస్ఏ పప్పెట్ పెహల్వీ కూర్చున్నా, అలీ ఖమేనీ ఇలాగే ప్రజల్ని అణిచివేసినా ఇది ఇండియా, ఇజ్రాయెల్ ప్రపంచ హితానికే మంచిది కాదు. యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్, ఆయిల్ అంతా తారుమారు అవుతుంది. కాబట్టి అందరూ శాంతితో ఉండాలి అని కోరుకుంటూ, ఇరాన్ లో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మధురో లాంటి యాక్షన్ తీసుకొని రెజిమ్ చేంజ్ చేయగలడా అనేది కమెంట్ చేయండి. ఐసీయూలో ఉన్న అలీ ఖమేనీను వ్లాదిమిర్ పుతిన్ కాపాడగలడా అనేది కమెంట్ చేయండి. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఆల్ ఐస్ ఆన్ ఇరాన్. ఇంకొన్ని రోజుల్లో ఇరాన్ యొక్క తలరాత తెలిసిపోతుంది. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, ఈ ఎన్ఎఫ్ఏ యొక్క లాస్ట్ డేట్ January 15. ఇంకా 2 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కస్టమర్ కేర్ కు కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి.